తూర్పుగోదావరి జిల్లా వడిసలేరులో టీడీపీలోని 2 వర్గాలు ఘర్షణ పడ్డాయి. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పెండ్యాల నళినీకాంత్ ఇంటిపై కొందరు రాళ్లు రువ్వడంతో ఘర్షణ జరిగి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. నళినీకాంత్ కార్ డ్రైవర్ కు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్, ముఖ్య అనుచరుడు ఆళ్ల గోవింద్ డ్రైవర్ కు పాత గొడవలున్నాయి. ఈ గొడవలే ఘర్షణలకు కారణంగా తెలుస్తోంది. ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘర్షణలతో 144 సెక్షన్ విధించి పోలీసులు పికెటింగ్ నిర్వహిస్తున్నారు. గత రాత్రి అనగా 9వ తారీఖు రాత్రి రంగంపేట మండలం ఓడిసలేరు గ్రామంలో చిన్న ఉద్రిక్త పరిస్థితులు దారితీసినాయి. ఏంటంటే విలేజ్లో ఉన్నటువంటి నళినీకాంత్, పెండ్యాల నళినీకాంత్ గారు జడ్పీ వైస్ చైర్మన్, అలాగే ఆళ్ల గోవింద్ గారు, బోత్ 2 గ్రూపులు కూడా టీడీపీ పార్టీకి సంబంధించినవి. వీళ్ళ మధ్యన దాస్ అనే డ్రైవరు, సింగ్ అనేటటువంటి ఒక కార్యకర్త, వీళ్ళిద్దరూ చేసుకున్నటువంటి ఇష్యూస్కి నళినీకాంత్ గారు, ఆళ్ల గోవింద్ గారు స్పందించడం వలన 2 గ్రూపులుగా ఫామ్ అయ్యి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం అరైజ్ అయింది. వెంటనే పోలీసు స్పందించి రంగంపేట ఎస్ఐ గారు చుట్టుపక్కల ఉన్న స్టాఫ్ని అంతా కూడా తీసుకొచ్చి నేను మా డిఎస్పీ గారి సమక్షంలో అంతా కూడా ఇష్యూని పాసిఫై చేయడం జరిగింది. ఈరోజు దీని మీద బోత్ పార్టీస్ని కూర్చోబెట్టి వాళ్ళ పిటిషన్స్ తీసుకుని దీని మీద లీగల్గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాలో తప్పనిసరిగా అటువంటి యాక్షన్ తీసుకుంటాం. ఈ ఊళ్ళో పికెట్ ఏఎన్ఎస్ పార్టీతో పికెట్ కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఇక్కడ ఎవరు కొట్టుకోవడం కానీ ఏమీ జరగలేదు. అటువంటి టెన్షనబుల్ పరిస్థితులు వచ్చినాయి. పోలీస్ ఇంటర్ఫీర్ అయ్యి వెంటనే ఇష్యూని సాల్వ్ చేయడం జరిగింది. అందరికీ ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇటువంటి పరిస్థితులు ఎక్కడొచ్చినా సరే పోలీసు తప్పనిసరిగా లా అండ్ ఆర్డర్ ఆస్పెక్ట్లో చాలా గట్టిగా యాక్ట్ చేస్తాం.